పౌల్ట్రీ రంగ రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. బషీర్బాగ్లోని ఫెడరేషన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కటౌట్కు ఫెడరేషన్ నాయకులు పాలాభిషేకం చేశారు. అంగన్వాడీ పథకంలో కోడిగుడ్ల టెండర్లను గత కొన్నేళ్లుగా 3 కుటుంబాలు మాత్రమే దక్కించుకుంటున్నాయని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. దానివల్ల 7,500 మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 7 జోన్లుగా విభజించి టెండర్ ప్రక్రియ జరుపుతున్నారని, అధికారులను మేనేజ్ చేస్తున్న కొంతమంది పలు నిబంధనలను పెట్టి అక్రమంగా టెండర్లను పొందుతున్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లామని, దానిపై స్పందించిన ముఖ్యమంత్రి టెండర్ ప్రక్రియను 4 రోజుల పాటు నిలిపివేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెండర్ ప్రక్రియను సమీక్షించి అందరికీ అనుకూలంగా టెండర్లను నిర్వహిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కటౌట్కు పాలాభిషేకం చేశామన్నారు. ఈ సందర్భంగా 5,000 బాయిల్డ్ ఎగ్స్ను ప్రజలకు పంపిణీ చేశారు. మా పౌల్ట్రీ రైతుల కష్టాలు బాధలు వారికి మా గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా వెళ్ళి కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేసి ఏదైతే 7 జోన్స్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విభజించి చిన్నకారు సన్నకారు రైతుల అందరికీ పుట్టగొట్టే విధంగా ఉన్న స్కీమును బంద్ చేసి 7 జోన్లను రద్దు చేసి అందరికీ అన్ని జిల్లాల వైజ్గా వచ్చేటట్టు మీ అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తామని మా రైతు సోదరులందరికీ హామీ మేము దానికి సంతసించి మా రైతు సోదరులందరూ ఈరోజు వారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతను తెలియజేయాలని అనుకున్నాం. అంగన్వాడీ విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. వెంబడే స్పందించి ముఖ్యమంత్రి చేయని నిమిషాలలో మాకు హెల్ప్ చేశాడు కాబట్టి మేము సన్మానం పాలాభిషేకం చేయాలని నిర్ణయించి పెద్ద ఎత్తున మేము చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మాకు పాత పరిచయాలు ఉన్నాయి కావాలి దాని గురించనే కలవడం జరిగింది. మంచిగా హెల్ప్ చేశాడు. పోల్ట్రీ ఇండస్ట్రీకి అన్ని విధాలా అనుకూలంగా బర్డ్ ఫ్లూ నుంచి అన్ని సపోర్ట్ చేశాడు. దాని ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ఈ జోనల్ వ్యవస్థ చేసిన తర్వాత పెద్ద ఎత్తున రైతులందరూ పిలిచి సార్ గారికి సన్మానం చేయాలని మా ఆలోచన ఉంది. ఫామ్ అయిపోయింది 7 జోన్ల సిస్టమ్ అనేది. ఈ 7 జోన్ల సిస్టమ్ ను అగ్మార్గానికి రిప్లికాలని చెప్పి పెట్టి కొన్ని కండిషన్లు పెట్టి ఎవరు ఎలిజిబుల్ గానీ కూడా చేయడం జరిగింది. మాకు జరుగుతుందా జరగదా అనుకున్న టైంలో అప్పుడు మా నారాయణ రెడ్డి అన్న దగ్గరికి పోతే మా జానన్న గారు రికమెండేషన్ చేసి అక్కడికి పంపించారు. అంటే రికమెండేషన్ అంటే అక్కడ పొంది మీరు అని చెప్పి ఒక తొవ్వ చూపిస్తే అక్కడికి వెళ్ళి మా బాధ చెప్పుకున్న వితిన్ 5 నిమిషాల లోపల ఈ టెండర్ ఆపండి, దీంట్లో ఏదో ఉన్నదంట నాకు అర్థం కాలేదు, నేను వచ్చిన తర్వాత రివ్యూ చేస్తా, అప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది, ఒక్క నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది, ఈ మాఫియాను అరికడదాము. నిజంగా నేను వచ్చినాక దీన్ని నేనే రివ్యూ చేస్తా, కన్సర్న్ మంత్రికి చెప్పండి అని చెప్పి చెంబడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పి దీని టెండర్ను ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల మే 15 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి దీన్ని ఆపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పిండు. మేము జరుగుతుందా జరగదా, మేము చేయగలమా, ఒక మామూలు రైతుల మీద అంతా చేయగలమా అనుకున్న టైంలో ఆయన చేసినందుకు ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రకంగా మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి బిల్డ్ నౌ అప్లికేషన్లు రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో దోహదపడుతున్నాయని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ పేర్కొంది. ధరణి స్థానంలో భూభారతితో గతంలో ఉన్న భూములు లావాదేవీలకు సంబంధించిన వివాదాలకు తెరపడనుందని నారెడ్కో స్పష్టం చేసింది. టీజీబీ పోస్ట్ స్థానంలో బిల్డ్ నౌ అప్లికేషన్ ద్వారా భవన నిర్మాణాలకు గంటల్లోనే అనుమతులు లభించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నారెడ్కో ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ సర్కార్ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. సో ఈ భూభారతి తీసుకురాబోయే ముందు స్టేక్ హోల్డర్స్ అంటే మేము 2-3 మీటింగ్స్కి ఇంటరాక్ట్ అయ్యి అంతకుముందు ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని రెక్టిఫై చేయాలి అని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో వాటన్నిటిని బేస్ చేసుకుని మా మీటింగ్కి ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నవీన్ మిట్టల్ గారు వచ్చారు. వచ్చి హీ గేవ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రజెంటేషన్ భూభారతి ఎలా ఉండబోతుంది అనేది. అప్పుడు కూడా ఇంకొన్ని మేము రిప్రజెంటేషన్స్ కొన్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ప్రాబ్లం ఉండదు అంతవరకు పాత సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇష్యూస్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా కాకుండా ధరణి స్టేట్ మొత్తం తీసుకొచ్చారు. బట్ భూభారతి అనేది రైట్ఫుల్గా
పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పుడు 3 డిస్ట్రిక్ట్లో టెస్ట్ చేస్తున్నారు. సో దాంట్లో ఇంకా ఏమన్నా డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవన్నీ అడ్రస్ చేయొచ్చు. ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ వచ్చినా దాంట్లో కరెక్షన్ చేసి తర్వాత అంటే అది స్టెబిలైజ్ అయిన తర్వాత స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది రైట్ డెసిషన్. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు పాత సిస్టమ్ రన్ అవుతుంది, ఇది ఇబ్బంది లేకుండా కొత్త సిస్టమ్ టెస్ట్ చేస్తున్నారు. అంటే డెవలప్మెంట్ టైంలో ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఇష్యూస్ అనేది ప్రాక్టికల్గా తెలియదు. సో అది రైట్ఫుల్గా తెలంగాణ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడు 2-3 జిల్లాల్లో టెస్ట్ చేస్తున్నారు. మా డెవలపర్లు కూడా ఇంకా పూర్తిగా దాని మీద అనుభవం లేదు, ఎందుకంటే ఇక్కడ లాంచ్ అయితే తప్పితే మా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయలేదు కూడా తెలియదు. బట్ చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఏ విధమైన సందేహం ఉండకూడదు, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన దానికన్నా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిల్ట్ నౌ కానివ్వండి ఆర్ భూభారతి కానివ్వండి. భూభారతి మనకి లాస్ట్ పాలసీ ఏదైతే వచ్చిందో, భూభారతికి ముందు మన ధరణి ఏదైతే ఉందో దాంట్లో డెవలపర్లు ఎంత సఫర్ అయినారో దానికన్నా ఎక్కువ, దాదాపుగా 3 లక్షల మంది 3 లక్షల రైతులు సఫర్ అయ్యారు. దాంట్లో కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక కామన్ మ్యాన్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు దాంట్లో. సో అవన్నీ కూడా ఈ భూభారతి ద్వారా సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాము. అలాగే RRR రీజనల్ రింగ్ రోడ్, ఇంతకుముందు డిపిఆర్ ప్రకారంగా అది 4 లేన్ రోడ్ ఉండింది, దాన్ని ఇప్పుడు 6 లేన్ చేశారు. 6 లేన్ 210 మీటర్స్, అంటే నార్థన్ కారిడార్ 164 కిలోమీటర్లు ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. పటిష్టత ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు లీగల్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయో అన్ని చూసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగానే ఇప్పుడు రెవెన్యూకు సంబంధించింది భూభారతి అని కానివ్వండి, అది అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు మనం చాలా పుంఖాలుగా మనం దాని మీద రకరకాల కథనాలు మీరు ప్రచురించారు. సామాన్య ప్రజల నుంచి ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళందరి నుంచి సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం సఫర్ అయ్యాం. బట్ అది ఇనిషియేట్ చేసిన తర్వాత ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలో తెలవని ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆ రోజులలో ఉండింది. బట్ దానికి ఒక చట్టరూపేణ ఇచ్చేసి భూభారతిని సమగ్రంగా ఒక ప్రక్షాళన చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది భూభారతి. అదంటే వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. 128 చింతల్ డివిజన్లో గల రంగానగర్లోను నాలాను ఏఈ అశోక్, ఎన్ఏసీ ఏఈ నాగరాజు స్థానిక నాయకులతో కలిసి నాలా డిఈ సీలిటింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలా చెత్త మట్టి పేరుకపోవడంతో డ్రైనేజీ లైన్ అన్ని జామ్ అవుతున్నాయి కాబట్టి నాలా పూర్తిగా క్లీన్ చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో రంగనగర సంక్షేమ సంఘం అధ్యక్షులు వరప్రసాద్, రాఘవులు, రామ్ ప్రసాద్, నర్సయ్యరెడ్డి, పద్మ, లక్ష్మి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక గృహాలు, వ్యాపారాల కోసం ఆకర్షణీయ డిజైన్స్ అండ్ టెక్నాలజీ మేళవింపుతో హైదరాబాద్లో కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సాధనాల శ్రేణిని ఆవిష్కరించిన గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని హోమ్ సెగ్మెంట్లో 85% మార్కెట్ వాటా సాధన లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తుంది. భారీగా వృద్ధి చెందుతున్న తెలంగాణ సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కెట్లో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్లో భాగమైన సెక్యూరిటీ సొల్యూషన్స్ వ్యాపార విభాగం సరికొత్త ప్రీమియర్ టెక్ ఆధారిత హోమ్ లాకర్లను బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ప్రారంభించారు. ఇటు కన్స్యూమర్, అటు ఇన్స్టిట్యూషన్స్ సెగ్మెంట్లలో అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నేడు సెక్యూరిటీ అంటే రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా ఉండే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ అందించడం ద్వారా వినియోగదారులకు మరింత సాధికారత కల్పించే విషయంగా మారింది. పట్టణీకరణ వేగవంతం అవుతుండడం, సెక్యూరిటీతో పాటు కళాభిరుచికి కూడా ప్రాధాన్యం పెరుగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో హైదరాబాద్ లాంటి మార్కెట్లలో హోమ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్యూరిటీ విభాగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. आज हम लोगों ने यहाँ पे 7 प्रोडक्ट लॉन्च किए हैं और हमें बहुत बेहद खुशी है कि हम लोग ये नए प्रोडक्ट्स लॉन्च कर रहे हैं, क्योंकि इसमें हम लोगों ने
कस्टमर्स को पूछा है कि भाई आपको क्या चैलेंजेस है, आपको क्या प्रॉब्लम्स है, आपको क्या दिक्कत है, और उस हिसाब से हम लोगों ने प्रोडक्ट्स लॉन्च किए हैं, डिज़ाइन किए हैं। और जैसे कि आप जानते हो कि गोल्ड की प्राइसेस अभी ऑलमोस्ट 1 लाख तक पहुंच गई है। So it is very important to secure all the jewelry which is there in your home, and that's why we have a wide range of products now which has different levels of security. One more thing which we are trying to do today, and that's an attempt which we are doing, is to educate our customers about the quality control order which has been released by Government of India, by the Ministry of Commerce and Industry, where it is mandated that all the high security safes which are manufactured in the country, which are sold in the country, need to have the ISI label, need to be approved by BIS. And that is something which we want to make our customers aware. Quality बहुत important है, और आज जब आपका जोखिम, आपका रिस्क बढ़ते जा रहा है with the gold prices, I think it is very important that you take a product which is certified by BIS, by ISI. क्योंकि आज मार्केट में कई लोग ऐसे हैं जो आज भी उसका सर्टिफिकेशन नहीं है। तो मैं सबको यही दरख्वास्त करूंगा, यही रिक्वेस्ट करूंगा कि प्लीज़ सी दिस ISI लेबल, एंड आई वुड लाइक टू शो द लेबल ऑल्सो. Please check that label before you are buying a high security product, because the risk is very high. టెస్టింగ్ మెషిన్ చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ప్యూరిటీ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అంటే ఇప్పుడు చాలా అందరికీ ఛాలెంజింగ్ ఉంది. సో ఈ మెషిన్ వల్ల ఏమవుతుందంటే మీకు ప్యూరిటీ ప్రాపర్గా తెలుస్తుందండి. అది కాకుండా నెక్స్ట్ ప్రోడక్ట్ మనం ఏం లాంచ్ చేసామంటే ఇక్కడ చూసుకుంటే కనుక మీకు హోమ్ లాకర్స్ లాంచ్ చేసామండి. ఒకటి ఏంటంటే అగైన్ యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ ఆల్ బేసిస్ ద కస్టమర్ ఇన్సైట్స్. ఇప్పుడు ఏదైతే సేఫ్ ఉంటుందో మీరు లోపల డ్రాలో పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేయడం అది కష్టం అవుతుంది అన్నమాట మీకు. అలాంటిది మీరు ఈ సేఫ్ల వల్ల ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇలా డ్రా ఓపెన్ ముందుకి లాగి దాంట్లోంచి మీరు ఈజీగా వంగాల్సిన అవసరం లేదండి, లోపల ముందు నుంచే తీసుకోవచ్చు అన్నమాట. అది కాకుండా మనం లాంచ్ చేసిన ఇంకా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తామండి. అందులో వచ్చేసి మేము గోడ్రేజ్ హోమ్ సేఫ్స్ ఇవన్నీ కూడా లోపల ఏంటంటే ఇంటీరియర్స్ అన్నీ కూడా బ్రహ్మాండమైన ఇంటీరియర్స్ ఉంటాయండి మీకు. అది కాకుండా మీరు చూస్తే కనుక ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఉంది. స్ట్రాంగ్ రూమ్ లోపల మీకు కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు రైట్ నో మనకి. సో ఈ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ లేకుండా కూడా మీకు ప్యానల్స్ తోటి మీరు స్ట్రాంగ్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చండి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అన్ని యూనివర్సిటీల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె జరుగుతుంది. పార్ట్ టైం టీచర్లు చేస్తున్న సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై మద్దతు ప్రకటించారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని 15 నెలలుగా వేచి ఉన్నామని అన్నారు. పార్ట్ టైం అధ్యాపకులందరినీ కాంట్రాక్ట్ అసిస్టెంట్గా, ప్రొఫెసర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 21ను తక్షణమే రద్దు చేయాలన్నారు. జీవో 21లో పార్ట్ టైం అధ్యాపకుల సర్వీస్కు సంబంధించిన సవరణ చేయాలన్నారు. లేని పక్షంలో పార్ట్ టైం అధ్యాపకులు ఈ నెల 15వ తేదీ నుంచి విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మాకు న్యాయం చేసిన తర్వాతనే జీవో నెంబర్ 21ని అమలు చేయాలని అన్నారు. అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు 5 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా మోసం చేసింది. వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వం మారాలని, మా సమస్య పరిష్కారం కావాలని కోటి ఆశలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులని మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే రెగ్యులరైజ్ చేస్తాం, వాళ్ళు రోస్టర్ సిస్టంలోనే అపాయింట్ అయినారు కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు, మా ప్రభుత్వం వచ్చంటే రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ కొందరు అధికారులు, కొందరు వీసీలు ప్రభుత్వ రూల్స్, యూజీసీ రూల్స్ ఏదో అడ్డం వస్తున్నాయని వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి
అవకాశం లేదనే విధంగా సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇది చాలా న్యాయమైన డిమాండ్. విద్య వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు. వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసిన నుంచి కొత్తలను నియమిస్తే ఫెకల్టీ డెవలప్ కాదు, బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు. విద్యార్థులకు విశేష అనుభవం కూడా చెప్తున్నారు. వీరి ద్వారా నాణ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళు 1200 మంది ఉన్నారు. పోస్టులు 22,200కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి. మొత్తం వీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వీరి ఉద్యమానికి పూర్తి మద్దతు. వీళ్ళు ఎవరైనా వదిలిపోతే వదిలిపోవచ్చు, కానీ వీళ్ళని పర్మనెంట్ చేసే వరకు ప్రభుత్వంను చీల్చి చెండాడతామని హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? వాళ్ళు దిక్కులేదనే వాళ్ళు ఏదో ఉద్యోగులు ఉన్నారు చెప్పినట్టు ఇటు అనుకుంటున్నా. వాళ్ళ పక్షాన ప్రజా సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళది న్యాయమైన డిమాండ్. పైగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మాది ప్రజాప్రభుత్వం అంది. ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్నాం. ఎక్కడ ప్రజాభవన్? కాంట్రాక్టర్ల భవన్గా బాధ్యపడించారు. 12 యూనివర్సిటీల నుంచి పార్ట్ టైం టీచర్లు అందరూ కూడా అంటే 2వ రోజు స్టార్ట్ అయినాం. నిన్న స్టార్ట్ చేసి ఈరోజు 2వ రోజు పూర్తవుతా ఉన్నది మాది. సో 12 యూనివర్సిటీల్లో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఈ సమ్మెకు పిలుపునిచ్చినాం. సో దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజా సంఘాలు, మీడియా, గవర్నమెంట్ కూడా మా సమస్యలు పట్టించుకోవాలి, మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫలితాలలో తపస్య విద్యార్థుల ర్యాంకులు సాధించి సత్తా చాటారని తపస్య విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఒగూరి శ్రీహరి హర్షాన్ని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లోని ప్యాప్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తపస్య ఫ్యాకల్టీ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తపస్య విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఓగురి శ్రీహరి అధ్యాపకులతో కలిసి విద్యార్థులను అభినందించారు. అధ్యాపకుల సలహాలు, కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లనే ఈ ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలియజేశారు. తపస్య విద్యార్థులు 131 స్టేట్ టాప్ మార్కులు సాధించారని, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఎస్సి విభాగంలో 496 మార్కులతో మానస స్టేట్ ఫస్ట్ మార్కు సాధించిందన్నారు. సిఈసిలో పార్థసారథి 492 మార్కులు, స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని ఓగురి శ్రీహరి తెలిపారు. నిరంతర పర్యవేక్షణ వల్లే వరుసగా 12 సంవత్సరాలుగా తమ విద్యార్థులు రాష్ట్ర మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. సాయినగర్ మానస 496 అవుట్ ఆఫ్ 500 సాధించి ఎంఈసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అదేవిధంగా సిఈసిలో సంయుక్త 492 సాధించి అవుట్ ఆఫ్ 500కి ఫస్ట్ సాధించడం జరిగింది. సీనియర్ ఎంఈసీలో ధరణి 986 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. అదేవిధంగా సిఈసి సెకండ్ ఇయర్ లో జ్యోత్స్న, అంకం శ్రీజ బోత్ స్టూడెంట్స్ కూడా 985 అవుట్ ఆఫ్ 1000 మార్కులు సాధించడం జరిగింది. ఈ మార్కులు టాప్ మార్కులన్నీ కూడా ఇది 12th ఇయర్ కంటిన్యూస్ మార్క్స్. ఇలా మార్క్స్ రావడానికి కారణం, ఈ టాప్ మార్క్స్ రావడానికి కారణం మా తపస్య టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కమిట్మెంట్ దీనికి నిదర్శనం. అదేవిధంగా కంటిన్యూస్ గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి తపస్యాన్ని ఎంచుకోవడంలో అందుకని ఈ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి. మరొకసారి బలంగా చెప్పగలుగుతాం, తపస్యాకి సాటి ఎవరు లేరు, పోటీ ఎవరు లేరు అని చెప్పడంలో ఈ రిజల్ట్స్ ని మీకు నిదర్శనంగా తెలియజేస్తాం. 6,700 స్టూడెంట్స్ ఎగ్జామ్ అపీర్ అయ్యారు. 71 పాస్ పర్సెంటేజ్ వచ్చింది. వాటిలో ఏ గ్రేడ్ 2,276 స్టూడెంట్స్ కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి కారణం కంటిన్యూస్ గా మైక్రో షెడ్యూల్, మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ స్లో లెర్నర్స్ పై ప్రత్యేకమైన ఫోకస్, స్టూడెంట్ ఎవాల్యూషన్ కంటిన్యూస్ గా, వీటి వల్లనే ఇంత అద్భుతమైన మార్కులు సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచింగ్ స్టాఫ్ కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.
out of 500, which is 98.4%. I really feel grateful to my parents and the management. The teaching is very they put a lot of efforts and they teach very well. And I also be grateful to my parents. But unfortunately, my father is out of station. Thank you. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి రేణుక ఎల్లమ్మ కాలనీ కామర్స్ సమీపంలో ఉన్న టాటా కార్ సర్వీస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. మంటల్లో దగ్ధమైన 2 కార్లు ఎలక్ట్రిక్ షాక్తో ఫైర్ అయి ఉంటుందని అనుమానం. టాటా కస్టమర్ సర్వీసింగ్ కోసం వచ్చిన కార్లు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. ఫైర్ సిబ్బంది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు వేణుకుమార్ను ఏప్రిల్ 6న అపురూప కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుండి 11 లక్షల విలువైన 12 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో సహకరించిన మరో వ్యక్తి సంపత్ సాయి పరాల్లో ఉన్నాడని, వేణుకుమార్ గతంలో 44 దొంగతనాల కేసులో నిందితుడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు పోలీసులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీడిమెట్ల సీఎం మల్లేష్ తెలిపారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనీపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ఏసీబీకి అధికారులు గోపిని అరెస్టు చేశారు. ఈకోస్పోర్ట్ ఫండ్ వెళ్ళిపోయింది వాళ్ళది. అతనికి రమ్మ తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాలుపులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు బగబగా మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండవేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా అధిక ఎండలు, వడగాలుల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. భానుడు బగబగలతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు టారెత్తిస్తున్నాడు. అయితే ఈరోజు రేపు ఉష్ణోగ్రతలు, వడగాళ్లు మరింత పెరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉండే ప్రమాదం ఉందని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. వడదెబ్బ మరణాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని, అవసరం ఉంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దుండిగల్ పిఎస్ ఆవరణలో మేడ్చల్ అడిషనల్ ఏసీపీ విలేకరుల సమావేశం జరిగింది.
దుండికల్ ఓఆర్ఆర్ వద్ద దుండికల్ పోలీసులు మేడ్చల్ ఎస్ఓటి మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద 33 లక్షల రూపాయల విలువ చేసే 94 కేజీల ఎండి గంజాయి స్వాధీనం. ఒడిశా రాష్ట్ర సుక్మా నుండి తెలంగాణ రాష్ట్రం మీదుగా కర్ణాటకలో గుల్బర్గ్ వరకు సరఫరా చేస్తున్న 2 డ్రగ్ ఫెడర్లు షేక్ మునావర్ మరియు ఘంటసాల జగదీష్ అరెస్టు చేశారు. మరొకరు దేవా సచిన్ పరారీపై ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని దుండిగల్ పోలీసులు తెలిపారు. ఈవినింగ్ నమోదై మా కమిషనరేట్ ఎస్ఓటి టీము మరియు మా దుండిగల్ ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు 2 వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర 98 కేజీల గాంజాయి మరియు 33 లక్షల వర్త్ గాంజాయి దొరికింది. దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా వీళ్ళు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని మనం మా ఎస్ఓటి టీం అండ్ మా లోకల్ పోలీసుకున్న దుండిగల్ పోలీసుకున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కోగా వాళ్ళు షేక్ మునవర్ సన్ ఆఫ్ షేక్ షఫీ అనే అతను, ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. అదేవిధంగా ఘంటసాల జగదీష్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు ఏజ్ 19 years, ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. వీళ్ళిద్దరిని గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు కొంత ట్రాఫిక్ జామ్ అయింది.